హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్ గా ఒక న్యూస్ కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉన్నారు. ఆ ఛానల్ గురించి నేను మాట్లాడలే, కానీ ప్రస్తుతానికి ఇంకొక ముగ్గురు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో ఇద్దరు మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెళ్ళి టీడీపీలో జాయిన్ అవబోతూ ఉన్నారు అని సోకాల్డ్ ఉత్తుత్తి సూది చెప్పడం జరుగుతూ ఉంది. మీకు అర్థం అవుతుంది చిన్నగా ఉత్తుత్తి సూది అంటే ఏందో. ఓకే, ఆ వ్యక్తి చెప్పిన విధానాన్ని చూసుకుంటే అంతర్గతంగా ఇది చర్చనీయాంశంగా జరిగి చాలా విధాల వాళ్ళు తర్జన భర్జన అవుతున్నారు. అది కూడా టీడీపీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు వెళ్ళి అందుట్లో జాయిన్ అవుతారు. అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఊపుతుందా అనేసి. వాళ్ళు ఎవరంటే అని పేర్లు చెప్పడు మనోడు, మళ్ళీ దాన్ని మొదటికి వస్తాడు. ఇటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా గడ్డుకాలం నడుస్తుంది. ఎందుకంటే ముగ్గురు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, ఇద్దరేమో ఎల్లాలా వద్దా అని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది 20 మంది ఎమ్మెల్యేలు అంటే మీడియా అంతా కలిసి లేదు 70 మంది ఉన్నారు, లేదు 90 మంది ఉన్నారని పోటీ పడి వార్తలు రాసి ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి నిజంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా వామ్మో అక్కడ 90 మంది ఉంటే ఇంకా మనం ఇక్కడ 20 మంది 30 మంది ఉంటే ఏం లాభం లేదు, అటు వెళ్ళిపోదాం అనేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు తెలియకుండా వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర జాయిన్ అయ్యే విధంగా చేసినట్లుగా ఈ సోది బెప్పం ఛానల్ అన్ని తయారైపోయి ఇలా చేస్తా ఉంటారు అన్నమాట. పోతే పానీరా బాయ్, విజయసాయి రెడ్డి పోతేనే ఈకలా చూసాం మేము అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అరే, సొంత పార్టీ పైన అక్క చెల్లెళ్ళే దండయాత్ర చేసి టీడీపీ కోవట్లుగా మారితేనే మేము పట్టించుకోలేదురా, ఇంకెంతమంది పోతే మాకేమైద్దిరా అని అంటూ ఉన్నాం. శైలజ నాథ్ లాంటి సీనియర్ నాయకులు వచ్చి ఓడిపోయి పక్కనున్న పార్టీలో చేరని అవుతున్నారా, అర్థమవుతుందా? ఉండవల్లి అరుణ్ కుమారు, శైలజానాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పార్టీలో చేరిపోతున్నారా. మీరెంత ఆఫ్టర్ ఆల్ మీ పార్టీ గెలిచిన పార్టీలో చేరడానికి ఆలోచిస్తున్నారంటే ఆలోచించుకోండి. ఓడిపోయిన పార్టీలోకి దిల్దార్గా వచ్చి జాయిన్ అవుతున్నారా అని అడుగుతూ ఉన్నారు. వెళ్ళిపోతే వెళ్ళిపోని, కుక్కని పెంచుకున్నాము దానికి పిచ్చి పట్టి వెళ్ళిపోయింది అనుకుంటాము. అంతకు మించి ఎవడి గురించి ఆలోచించే నేచర్ లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు మారొచ్చు, కానీ జగన్కున్న ఓటు బ్యాంకు ఈ 8-9 నెలల్లో 2% పెరిగింది. అర్థం చేసుకో, 2% పెరిగింది. 41 ఉండేది 43 అయింది. ఈ 5 సంవత్సరాల్లో 50 వరకు క్రాస్ అవుతుంది. ఎవడుంటే ఏంటి, ఎవడు పోతే ఏంటి బొక్క. తెలివైనోడు జగన్తో ఉంటాడు, తెలివి తక్కువడు జంప్ అవుతూ ఉంటాడు. గోడ మీద పిల్లుల గురించి, పిచ్చి పట్టిన కుక్కల గురించి, పారిపోయే నక్కల గురించి ఆలోచించే సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. అది అర్థం చేసుకోవాలి. ఏ సూదిగాడైనా కూడా, ఏ సుగాడైనా కూడా పోతే పోనీరపై ఏమవుతుంది, ఏమీ కాదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంత గుండె ధైర్యం, అంత దిల్దార్తనం, అంత దమ్ము ధైర్యం టీడీపీ వాళ్ళకుందా, జనసేన వాళ్ళకుందా? ఎవ్వడికి లేదు. ఒకడికొకడు ముగ్గురు కలిసి అతుక్కున్న బతకాలి వాళ్ళు. ఎవడు పోయినా కూడా పక్కనోడికి గులాబ్ జాములు వణికిపోతా ఉంటాయి. అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో లేదంట. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాడు మగాడు, పోయిన వాడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆటలో 2.0లో బలైపోయే బలి పశువులు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. 2.0 to 29లో వచ్చినా కూడా ఊళ్ళు ఖాళీ. అబ్బా, రాసి పెట్టుకోండి, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన ఆగేలాగా లేరు కార్యకర్తలు, నాయకులు. ఇది నాకు పొన్నవోలు సుధాకర్ గారు స్వయాన నాతో చెప్పిన మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందులా లేరు, పూర్తి సీరియస్ గా ఉన్నాడు. ఈసారి వస్తే అంటూ నవ్వుతూ నా వైపు చూశాడు. నేను కూడా నవ్వుతూ ఏంటి సార్ అంత మాట అంటున్నారు అన్న. జరిగేది అదే. ఇప్పుడు జరుగుతున్న కష్టాలు, కన్నీళ్లు, బాధలు ప్రతిఫలాన్ని కోరుకుంటే కదా మరి అంటూ చెప్పారు. పొన్నవాళ్ళు గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ కాబట్టి, నాకు ఆయనతో ఇంటర్వ్యూ అయింది కాబట్టి, నేను మాట్లాడాను కాబట్టి క్లారిటీ ఇస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ గెలిస్తే ఎలా ఉండబోతుందో, ఎవడెవడు అన్యాయం చేశాడో, ఎవడెవడు మోసం చేశాడో ఇప్పుడు చాలా మందిని మేము చూస్తూ ఉన్నాం.
పాకిస్తాన్ నుంచి ఒక టీంని ఏర్పాటు చేసి ఇండియాకి వచ్చే వరకు మత్స్యకారులకు అండదండగా ఉండి వారిని పిలిచి వాళ్ళని సత్కరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి పోర్టు కడతా అని చెప్పి 5 లక్షలు ఇచ్చి పంపించిన తర్వాత కూడా విశ్వాసం లేని కుక్కల్లా కాటు వేస్తున్న విషయం జగన్ దృష్టికి వెళ్ళదా? వెళ్తుంది. ఆ సుగాలి ప్రీతి అన్యాయం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని ఎలక్షన్ టైంలో సుగాలి ప్రీతిని పూర్తిగా వాడుకున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్, టీడీపీ పార్టీ ఉన్నాయి. అంత ఘోరమైన మాటలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాట్లాడితే నాకు కన్నీరు వచ్చేసింది, వాళ్ళని చూస్తే బాధేసింది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఏం పిగుతున్నాడో తెలియదు. సుగాలి ప్రీతి కేసుని కొట్టి పారేస్తూ ఉన్నారు. కానీ సుగాలి ప్రీతి అమ్మ నీతి లేని మాటలు మాట్లాడింది. ఎటువంటివో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించటమే కాదు, ఆ కుటుంబానికి 8 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళ ఇంటి నిర్మాణం కోసం 5 సెంట్ల భూమినిచ్చి 5 ఎకరాల పట్ట పొలాన్నిచ్చి వాళ్ళ నాన్నకి సుగాలి ప్రీతి వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఇంతగా ఆదరిస్తే ఆవిడ విశ్వాసం లేని మహిళగా మాట్లాడింది. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మాకేమి ఇచ్చాడని. మరి ఇచ్చిన మొత్తం తిరిగి ఇచ్చే, ఏమివ్వలేదు కదా నీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పక్కన పెట్టేసే, ఇప్పుడు నీ కూతురు కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినంత పని ఏమి లేదు అంటూ పక్కన పడేశారు కదా మా కేసు. ఇప్పుడు ఎవరిని అడుగుతావు నువ్వు? ఇలా ద్రోహులు, నీచులు, అవకాశవాదులు పార్టీల్లో మనుషుల్లో ఉంటానే ఉంటారు భయ్యా. పోయేవాడిని పట్టుకుంటే ఆగుతాడా? వచ్చేవాడిని నెట్టేస్తే రాకుండా ఉంటాడా? రాబోయే రోజుల్లో లెక్కలు క్లియర్, సెటిల్మెంట్లు పక్కా. ఎవడెవడికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట. వాళ్ళు రాసి పెట్టుకుంటున్నారంట. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తలదన్నే ఇంకొక రాజారెడ్డి రాజ్యాంగం 1% మీరు చూడబోతున్నారు. రాబోయే రోజుల్లో 100% కూడా చూస్తారేమో, చూసుకోండి అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం చెప్తున్నారు. మరి దాన్ని బట్టి ఆలోచించుకో. గుండు సూది కింద గుద్ద పెట్టి కూర్చుంటే ఏమైతే తెలుసు కదా, దిగిపోయిద్ది అంటూ చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా అసత్య ప్రచారాలని నమ్మకండి. పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తాడు. నువ్వు చెప్తే ఆగుతారా? నువ్వు చెప్తే ఉంటారా? బొక్క అంటూ సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్.